x/a ప్లస్ y/b = 1 సరళరేఖ నిరూపకాక్షాలతో ఎటువంటి త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది? ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఆ త్రిభుజం యొక్క గుర్తు కేంద్రం ఎంత? ఆ త్రిభుజం యొక్క పరివర్త కేంద్రం ఎంత? పరివర్త వ్యాసార్థం ఎంత? మొదలైన విషయాలు మనం తెలుసుకుందాం. x/a ప్లస్ y/b = 1 సరళరేఖ x అక్షాన్ని a,0 వద్ద, y అక్షాన్ని b,0, b వద్ద ఖండిస్తుంది. సో x అక్షాన్ని a,0 వద్ద, y అక్షాన్ని b,0, b వద్ద. OAB అనేది O00, OAB అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ట్రయాంగిల్ OAB ఒక లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం లంబకోణం ఏర్పరచు భుజముల లబ్ధం. సో 1/2 ఇంటూ a ఇంటూ b లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం. x/a ప్లస్ y/b = 1 అనే సరళరేఖ ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. దాని యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ AOB = 1/2 a ఇంటూ b. ద సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ AOB = a/2 ఇంటూ b/2, a/2, b/2. The circumradius of the triangle AOB = 1/2 √a² plus b². The centroid of the triangle AOB x/a plus y/b = 1 సరళరేఖ ట్రయాంగిల్ AOB లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. దీని యొక్క గుర్తు కేంద్రము a/3, b/3. ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ AOB. AOB అనేది ఒక లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి శీర్షమే ఆర్థో సెంటర్ అవుతుంది. సో ఆర్థో సెంటర్ = 0, 0. x/4 ప్లస్ y/7 = 1 సరళరేఖతోనూ నిరూపక అక్షాలతో ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. x/4 ప్లస్ y/7 = 1 అనే సరళరేఖ x అక్షాన్ని a,4, 0 వద్ద, y అక్షాన్ని b,0, 7 వద్ద ఖండిస్తుంది. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ AOB = 1/2 మాడ్యులస్ ఆఫ్ x నిరూపకము ఇంటూ y నిరూపకం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ x నిరూపకం ఏమో 4, y నిరూపకం 7. సో 1/2 4 into 7 అంటే 28. 2 14 = 28. So area of the triangle AOB = 14 square units. Second option is the right answer.